Welcome to my YouTube channel, Flick Verdicts. Today, let's discuss about the review of the film Mercy 2D, starring Chris Pratt, Rebecca Ferguson, etc. Language English. Census certification UA 16 plus. Yes, this film can be viewed with parental guidance. Children are allowed to see it. Directed by Timur Bekmambetov. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ గైస్, అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్. అండ్ ఇప్పుడు ఈ సినిమా ప్లాట్లోకి వచ్చేస్తే డిటెక్టివ్ రేవెన్ని మర్సీ అనే హెడ్ క్వార్టర్స్లో లాక్ చేస్తారు. తన వైఫ్ని తనే మర్డర్ చేశారని తన మీద బ్లేమ్ వేస్తారు. ఇప్పుడు 90 మినిట్స్లో తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి. తన గిల్టీ ఏం లేదు అని ఈ టైప్లో తను కానీ నిజం చెప్పకపోతే ఏఐ మెషిన్ తనని చంపేస్తుంది. ఇప్పుడు తను ఏం చేశాడన్నది ఈ సినిమా బేసిక్ ప్లాట్. నా గోయింగ్ టు ద అనాలిసిస్, ఈ సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్ లేకపోతే మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అని అంటే అది గ్యారంటీగా అది ఈ సినిమా ప్రిమైజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమా ప్లాట్ ఒక న్యూ ఏజ్డ్ అండ్ ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు ఈ డైరెక్టర్. ఈ ప్రస్తుతంలో జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, దీన్ని వాటిని బాగా వాడి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ని అండ్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో దానివల్ల ఏంటంటే ట్రైలర్ చూసేటప్పుడే సినిమా మీద ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి నాకైతే. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే సినిమాకి వెళ్ళాను, ఎందుకంటే ట్రైలర్ కట్ అంత బాగా ఎడిట్ చేశారు. అండ్ ఆల్రెడీ స్టోరీ కూడా సినిమాలో అంత బాగుంది. ఎవ్రీథింగ్ వాస్ గుడ్, ఎవ్రీథింగ్ వాస్ అబ్సల్యూట్ సినిమా. అందుకే ఈ సినిమాకి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళానో అలాంటి ఎక్స్పెక్టేషన్స్తోనే బయటకు వచ్చా. ది ఫిల్మ్ వాస్ టూ గుడ్ అని చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి వచ్చేస్తే సినిమా టైటిల్ కార్డ్ పడిన దగ్గర నుంచే సినిమా స్టోరీలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడా కూడా డిస్ట్రాక్షన్స్ ఉండవు. డైరెక్ట్ అసలు స్టోరీలోకి వెళ్ళిపోతుంది సినిమా. పెద్ద టైం తీసుకోదు స్టోరీలో పిక్ అవ్వడానికి. చాలా ఫాస్ట్గా స్టోరీ పిక్ అయిపోద్ది. సినిమా చాలా బాగుంటుంది, ఎంగేజింగ్ వెళ్తుంటుంది. హాలీవుడ్ సినిమాలకి ఎటు ఇంటర్వెల్ ఉండవు కదా, అలా అబ్రప్ట్గా ఒక్కసారి ఏం చేస్తారంటే ఇంటర్వెల్. అండ్ సెకండ్ హాఫ్కి కూడా మంచి ఎక్స్పెక్టేషన్సే బిల్డ్ అవుతాయి. సో దాంతోనే మనం ఇంటర్వెల్ నుంచి బయటకు వస్తాం. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎలాంటి పేస్లో అయితే ఎంత రేసీగా సాగిందో సెకండ్ హాఫ్ కూడా అంతే రేసీగా అదే పేస్లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఒక కాన్స్టెంట్ ఫ్లోలో వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ కూడా. అదే చెప్తున్నాను కదా, ఎక్కడ కూడా బోర్ కొట్టదబ్బా సినిమా. ప్రతి పైసా వర్త్ అనిపిస్తుంది. కానీ ఏందో తెలీదు, ఈ సినిమా వచ్చినట్టు కూడా అసలు చాలామందికి తెలియదు. అసలు ఇంత మంచి సినిమా, ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని ఎవరు అసలు అప్రిషియేట్ చేయట్లేదు. అసలు జనాలు రావట్లేదు సినిమాకి. అసలు ఈ సినిమా రిలీజ్ అన్నట్టు కూడా తెలియదు ఎవరికి. అదే కొంచెం బాధ. లేకపోతే సినిమా ఇంకా చాలా బాగుంది గైస్. అండ్ సినిమా మోస్ట్లీ ఇద్దరు పర్సన్స్ చుట్టూవే బాగా అంటే బాగా రివాల్వ్ అవుతుంటుంది. అక్కడక్కడ మిగిలిన క్యారెక్టర్లు కూడా వస్తుంటాయి. సో అంతవరకు ఇంకేం ప్రాబ్లం లేదు. అండ్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు సినిమాలో. వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరూ బాగా చేశారు. అండ్ ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్లోకి వచ్చేస్తే యాక్టర్స్ అందరూ నెయిల్ చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్లో. అసలు వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు జస్టిఫై చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి మేజర్ స్ట్రెంత్ చెప్పాను కదా, ప్లాట్ అయితే అసలు ఫెంటాస్టిక్ ఉందబ్బా. అది సౌండ్ ట్రాక్ కూడా కొన్ని చోట్ల బాగా ఇస్తాడు, ఇంపాక్ట్ఫుల్గా ఇస్తాడు. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇట్ స్పీక్స్. అసలు చాలా బాగుంది చెప్తున్నాను కదా. అండ్ ఇప్పుడు సినిమా మైనస్లోకి వచ్చేస్తే పెద్ద మైనస్ లాంటివి ఏం లేవు కదా ఈ సినిమాకి. టోటల్గా హ్యాపీనెస్ అనే ఫీలింగ్తో, ఒక హ్యాపీ ఫీలింగ్తో బయటకు వచ్చా. సో అంతే గైస్, ఇంకా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. అంటే నా వర్డిక్ట్ వాచబుల్. సో అంతే గైస్. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.